ఎమ్మెల్సీతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఏం కోరారు మీరు? ఎటువంటి సమస్యను మీరు ప్రధాన దృష్టికి తీసుకెళ్లారంటారు? ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి గారు కర్నూలుకి సూపర్ జిఐటి సూపర్ సక్సెస్ అనేటువంటి ప్రోగ్రాం రావడం సందర్భంగా వారి విమానాశ్రయంలో కలిసి ముఖ్యంగా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నా ద్వారా మీకు విషెస్ పంపించారు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. రెండో విషయం ఏమంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే చేశారో ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వాళ్ళు ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవ్వటం అనేది దుర్మార్గమైనటువంటిది రిప్రజెంటేషన్ ఇచ్చాను. అంతేకాకుండా ఈరోజు వారైతే ఏదైతే చెప్తా ఉన్నారో సింగిల్ టెండర్ విధానంతో 10 మెడికల్ కాలేజ్లను ఈరోజు దారాదత్తం చేయడం అనేటువంటిది తన అన్యాయాలు కట్టిపెట్టడం అన్యాయమైనటువంటి విషయం అని వారికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీఎంఐడిసిసి ద్వారా సింగిల్ టెండర్ విధానం అనేటువంటిది చాలా వరస్ట్ థింగ్ అనేటువంటి రకంగా వారికి అయితే ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి 17 మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి, అంటే గతంలో ఉన్నటువంటి 12 మెడికల్ కాలేజ్ కాకుండా 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ రాష్ట్రం విద్యా వైద్యంగా ఎదగాలన్న ఉద్దేశంతో వారి కరోనా టైంలో చూసినటువంటి సమస్యను వారు కళ్ళకు కట్టినట్టుగా వారు చూసి ఈరోజు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి. తర్వాత మిగతా 12 మెడికల్ కాలేజ్ని వారి డెవలప్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఉండి 2024-25లో మళ్ళీ ఇంకొక 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయే టైంలో వీరు ముఖ్యంగా ఆదోని అనేటువంటి ప్రాంతం పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా వెనుకబడినటువంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లా వెనుకబడిన ప్రభుత్వ ప్రదేశంలో దాన్ని కూడా మా వాళ్ళందరూ వ్యతిరేకించారు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ బార్డర్లో కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేదవాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే ఇటువంటి పద్ధతి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేయడము చాలా అన్యాయమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎమ్మెల్యే అన్నారు, వార్త కూడా